The moment you trust in the gospel, ఏ క్షణమైతే దేవునికి సువార్త యందు నమ్మిక ఉంచుతున్నామో, you are added into the family of God. నీవు దేవునికి కుటుంబంలో చేర్చబడుతూ ఉన్నావు. You know, in it you are not active being, but God is the active being to add into the family of God. ఇప్పుడు నీవు దేవుని కుటుంబంలో చేర్చబడడానికి నీవు కాదు కానీ దేవుడే తన కుటుంబంలో చేర్చుటకు ఆయన తన క్రియను జరిగిస్తున్నారు ఇక్కడ. So for that you have to trust in the gospel. గనుక దాని నిమిత్తం ఏం చేయాలంటే ఆ యొక్క స్వార్థ యొక్క వాగ్దానాలను నమ్మిక ఉంచాలి. You have to trust in the gospel. ఆ సువార్తలను విశ్వాసం ఉంచాలి. The Spirit witnesses that you are His child. గనుక ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయబడుతుంటే ఆయన బిడ్డలుగా మార్చబడుతున్నాం. Not everyone is child of God in this world. Let me tell you. ఇదిగో ఈ లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని బిడ్డలు కాదండి. The Bible tells us that the one who trusts in the gospel, the one who trusts in Jesus Christ, they are the children of God. వాక్యం చెబుతుంది ఏ క్షణమైతే నువ్వు స్వార్థ యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు మాత్రమే దేవునికి బిడ్డలుగా పిలువబడతావని వాక్యం సెలవిస్తుంది. Unless you are the children of wrath. లేని ఎడల అప్పటి వరకు కూడా ఆ యొక్క ఉగ్రతకు పుత్రులుగానే బిడ్డలుగానే మీరు పిలువబడతారు. So now